అన్నం ముద్ద డొక్కా సీతమ్మ. అన్నదానం మహాదానం అని అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని కూడా అంటారు. ఆకలితో అల్లాడే మనిషికి ఒక్క ముద్ద పెట్టటానికి మించిన పుణ్యం లేదు. అన్నదానానికి ఆమె నిలువెత్తు రూపం. స్వయంగా అన్నపూర్ణాదేవే మానవ జన్మ ఎత్తిందా అన్నట్లు ఆమె ప్రతి ఆకలి కడుపును తడిమి చూసింది. కన్న తల్లిలా స్వయంగా వండి వార్చి కడుపు నింపి సంబురపడింది. అన్నం మెతుకులపై తన పేరును శాశ్వతంగా లిఖించుకుని చరిత్రలో నిలిచిపోయింది. ఆమె పేరు డొక్కా సీతమ్మ. సీతమ్మ ఈ లోకం వీడి 100 ఏళ్లు గడిచినా ఆమె మెత్తని మనసు గురించి గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. మామూలు సమయాల్లోనే కాదు, వరదలు కరువు వచ్చినప్పుడు కూడా ఆమె ప్రజల కడుపు నింపిన వైనాన్ని గుర్తు చేసుకుంటారు. సీతమ్మ 1841లో తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జన్మించింది. తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకుని ఇంటి బాధ్యత అందుకుంది. లంకల గన్నవరం గ్రామానికి చెందిన వేద పండితుడు డొక్కా జోగన్న ఓ రోజు ఏదో పనిపై వెళ్తూ భోజన వేళకు మండపేట చేరుకున్నారు. భవానీ శంకరం ఇంటికి వెళ్లి భోంచేశాడు. సీతమ్మ వడ్డించిన భోజనం, చూపిన ఆదరణ అతనికి నచ్చాయి. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. జోగన్న పెద్ద రైతు. ధాన్యానికి కొరత ఉండేది కాదు. అప్పట్లో గోదావరి నదిని దాటాలంటే లంకగన్నవరం గ్రామంలో ఆగాల్సి వచ్చేది. ప్రయాణికులు సమయానికి భోజనం దొరక్క అల్లాడిపోయేవారు. సీతమ్మ మెట్టింట అడుగుపెట్టాక అన్నపూర్ణలా మారడంతో బాటసారులకు ఆకలి బాధ తప్పింది. ఆకలి అంటూ ఎవరు ఇంటికొచ్చినా కడుపు నింపటం ఆమెకు నిత్య కృత్యంగా మారింది. ఓవైపు సాంప్రదాయాలను పాటిస్తూనే అన్నార్తులను ఆదుకునేది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి ఎవరు తలుపు తట్టినా కడుపు నింపి పంపేది. అప్పటికప్పుడు వంట కష్టమైతే చద్దన్నం, పెరుగు కలిపి పెట్టేది. అన్నానికి తోడుగా నిత్యం ఆవకాయ ఉండేలా జాగ్రత్త పడేది. సీతమ్మ ఇంటికి వచ్చిన వారికల్లా వండి పెట్టడం ఒక్కోసారి భర్తకు విసుగు తెప్పించేది. అన్నదానం వల్ల ఆస్తులు కరిగిపోవటంతో ఆయన కోప్పడేవాడు. మన దగ్గర డబ్బు లేదు కదా, ఒకప్పుడు 2-3 కూరలతో భోజనం పెట్టేదానివి, ఇప్పుడు అన్నం పప్పు మాత్రమే పెడుతున్నావు, ఇకనైనా చాలించు అని అనేవాడు. దానికి సీతమ్మ నవ్వేది. దేవుళ్లకు పెడుతున్నట్లు పెడుతున్నాము, దేవుడు ఈ పెట్టే చెయ్యిని ఎందుకు నరికేస్తాడు? మన చేతి అన్నం తినే దేవుడు మనకింత పెట్టడా అని ప్రశ్నించేది. డొక్కా సీతమ్మ అన్నదానం గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఓసారి గోదావరి వరదల్లో చిక్కుకున్న ఓ బడుగుజీవి ఆకలితో, అమ్మా సీతమ్మ తల్లి, ఆకలితో కడుపు కాలిపోతోంది, కాసింత అన్నం పెట్టమ్మా అని అరిచాడట. ఆ కేకలు విన్న సీతమ్మ వెంటనే మూటలో అన్నం కట్టుకుని పడవలో వెళ్లి అతని ఆకలి తీర్చిందట. ఇంకోసారి సీతమ్మ బంధువులు పెళ్లికని అంతర్వేది ఆలయానికి పల్లకిలో వెళుతుండగా బోయిలు విశ్రాంతి కోసం ఆగారు. పెళ్లి బృందంలోని ఒక చిన్నారి పాప ఆకలితో అలమటించిపోయింది. ఎవరి వద్ద ఆహారం లేదు. సీతమ్మ వెంటనే పల్లకిని వెనక్కు తెప్పించి ఇంటికి చేర్చింది. అన్నం, కూరలు చేసి పాపకు, బోయిలకు పెట్టి ఆ తరువాత తిరుగు ప్రయాణం చేసింది. ఆమె అన్నదానంతో పాటు పేద సాధలకు తోచినంత ఆర్థిక సహాయం చేసేది. సీతమ్మ అన్నదానం గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది. 1903లో బ్రిటిష్ చక్రవర్తిగా 7వ ఎడ్వర్డ్ కు జరిగిన పట్టాభిషేకం సందర్భంగా ఢిల్లీలో దర్బారు జరిగింది. దానికి హాజరు కావాలని సీతమ్మను ఆహ్వానించారు. వయోభారం వల్ల సీతమ్మ రాలేనని చెప్పింది. దీంతో
దర్బారులోని ఒక కుర్చీలో ఆమె ఫోటో ఉంచి గౌరవించారు. అపర అన్నపూర్ణలా పేరు సంపాదించుకున్న సీతమ్మ 1909లో ఏప్రిల్ 28న 69 ఏళ్ల వయస్సులో క్యాన్సర్తో చనిపోయింది. ఆమె చనిపోయాక కుటుంబం ఆస్తిపాస్తులు కరిగిపోయాయి. ఆమె వారసులు అన్నదానాన్ని కొనసాగించలేకపోయారు. సీతమ్మ ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆమె దాతృత్వం అందరికీ ఆదర్శం.